గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో మహిళల సమస్య పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే కళ్లమాధవి పేర్కొన్నారు. మంగళవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ క్యాంప్ కార్యాలయంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే కళ్లమాధవి ప్రత్యేక మహిళా గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు హాజరై తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సాధ్యమైనంత త్వరగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కళ్లమాధవి ఆదేశించారు. ఈ సందర్భంగా గుంటూరు 25వ డివిజన్ కొత్త కాలనీకి చెందిన దేవకుమారి అనే మహిళ తమ ఆధార్ కార్డుకు పొరపాటున ఐటీ రిటర్న్స్ అనుసంధానం కావడంతో తల్లికి వందనం పథకం కింద రావాల్సిన ఆర్థిక సాయం అందడం లేదని వివరించి న్యాయం చేయాలని కోరారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి సమస్యను పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. కుప్పల తిరుపతమ్మ అనే మహిళ తన భర్త రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మంచానికి పరిమితమయ్యారని, కుటుంబ పోషణ భారం మొత్తం తనపై పడిందని చెబుతూ ఆర్థిక సహాయం అందించాలని ఎమ్మెల్యే కోరారు. ఆమె పరిస్థితిని తెలుసుకున్న ఎమ్మెల్యే అందుబాటులో ఉన్న ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బ్రాడీపేటకు చెందిన లక్ష్మమ్మ తనకు ఇంటి స్థలం మంజూరు చేయాలని వినతిపత్రం అందచేయగా సంబంధిత అధికారులు అర్హతలను పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు. నల్లచెరువుకు చెందిన కాదర్బి అనే మహిళ గత 4 ఏళ్లుగా తన పెన్షన్ నిలిచిపోయిందని పునరుద్ధరించి మంజూరు చేయాలని కోరగా సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిశీలించి అర్హత మేరకు పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్లమాధవి మాట్లాడుతూ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తమ కార్యాలయం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి వినతిని బాధ్యతగా స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం తమ విధిగా భావిస్తున్నామని పేర్కొన్నారు. మహిళల సంక్షేమం, భద్రత కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి చేరేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.